వెల్కమ్ బ్యాక్ టు T6 టీవీ న్యూస్ ఇన్ తెలంగాణ ఏపీ. జగద్గిరిగుట్ట మార్కండేయ స్వామి ఆలయంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికిగాను తెలంగాణ రాష్ట్ర పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు శ్రీ రుద్ర పాండురంగ శాస్త్రి గారు, గ్రేటర్ హైదరాబాద్ పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు వంశీ భట్టాచారి గారు, ప్రధాన కార్యదర్శి గడ్డం మల్లికార్జున సరస్వతి గారు మరియు గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యులు విచ్చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, పద్మశాలీలు చేనేత వృత్తిలో మరికొందరు బ్రాహ్మణ వృత్తిలోనూ అన్ని రకాల పూజలు, హోమాలు మరియు విగ్రహ ప్రతిష్టలు నియమ నిష్టలతో శాస్త్రానుసారంగా ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో చాలా పద్మ బ్రాహ్మణులు ఉన్నారని తెలియపరచారు. అతి త్వరలో పద్మ బ్రాహ్మణుల వివరాలతో డైరీని ఆవిష్కరించి అన్ని పద్మశాలి సంఘాలకు అందజేస్తామని తెలియపరిచారు. పద్మ బ్రాహ్మణులను ప్రోత్సహించాలని సంఘ నాయకులకు కోరడం జరిగింది. ప్రోత్సహించడానికి సంఘ పెద్దలు సిద్ధంగా ఉన్నామని తెలియపరచారు. ఇట్టి సమావేశానికి పద్మశాలి సంఘం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడిచెర్ల మారుతి, జగద్గిరిగుట్ట సంఘ అధ్యక్షులు భోగ రాజేష్, గౌరవ పెద్దలు పల్లి దత్తాత్రేయ, తోటరాములు, గూడూరి లక్ష్మీనరసింహ, శ్రీరామ్ నగర్ సంఘ అధ్యక్షులు నారా వెంకటేశం, ప్రధాన కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మరియు కుల బాంధవులు విచ్చేసిన సంఘ పెద్దలకు అందరికీ ఆశీర్వచనాలు తెలియపరుస్తూ మార్కండేయ స్వామి అనుగ్రహం వారి యందు ఉండాలని ఆశీర్వదించి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు. అప్డేట్స్ కోసం T6 టీవీ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.